గెలుపు సంబరాలు మాత్రం నల్లగొండలో జరుగుతూ ఉన్నాయి. సార్ రియాజ్ సార్ ఉన్నాడు, గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు. ఇక అంతకు మించి ఏ పదవులు ఏమున్నా కూడా డాక్టర్ రియాజ్ సార్ ఉన్నాడు. తన మాటల తుటాలనుకోండి స్పష్టంగా, అంటే తను చెప్పాల్సింది ప్రజలకు చేరిందా లేదా. అంటే చాలా మంది విద్యార్థులను, ఎంతో మంది విద్యార్థులను చాలా మంచి పొజిషన్ లో నిలబెట్టిన రియాజ్ సార్ ఈరోజు కాంగ్రెస్ నాయకులుగా జమాన్సే ఉన్నారు. తీన్మార్ మల్లన్న మలుపులో గెలుపులో ప్రతి గెలుపులో ఇప్పుడు ప్రతి ఏరియాలో తిరిగిండు. నల్గొండ, ఉమ్మడి నల్గొండ అనుకోండి, ఉమ్మడి ఖమ్మం అనుకోండి, ఉమ్మడి వరంగల్ అనుకోండి. సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుకు మీ వంతుగా మీ గొంతే మీకు ఆయుధం అనుకోవాలా, మీ సబ్జెక్టే మీకు ఆయుధం అనుకోవాలా, మాకైతే అర్థం కావట్లేదు. కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట, అంటే ఇప్పుడు చెప్పట్లేదు సార్, నేను ఒక గత 6-7 సంవత్సరాల క్రితం మీ యూట్యూబ్ ఛానల్ చూసి చాలా నేర్చుకున్నా మీ సబ్జెక్ట్. సో ఆ ఉద్దేశం కొద్ది ఎట్లా చూస్తారు సార్ మొత్తం? అంటే వాస్తవంగా ప్రతి ఎన్నిక విలువైంది. అందులో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు బాగా విలువ ఉంటుందంటే, మొత్తం భారతదేశంలో గ్రాడ్యుయేట్ల సంఖ్య 19% మాత్రమే. తెలంగాణలో కూడా దాదాపుగా ఇంచుమించు అంతే ఉంటుంది. ఇట్లా గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు? 15 సంవత్సరాలు తమ జీవితంలో చదువు మీద వెచ్చించి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల వ్యవధి తర్వాత ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా కూడా ఇది మేధో సమాజానికి సంబంధించిన ప్రతిస్పందన. అంటే ప్రభుత్వ పనితీరు మీద కానీ, పరిపాలన విధానం మీద కానీ, అట్లాగే అసెంబ్లీలో కానీ, అంటే ప్రధానంగా అసెంబ్లీకి అనుబంధంగా ఉన్న కౌన్సిల్లో ఎట్లాంటి వాళ్ళు ప్రజలుగా ఉంటే బాగుంటుందని సమాజానికి సంబంధించిన ఎన్నిక ఇది. కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడైనా కూడా వినూత్నమైంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గ్రాడ్యుయేట్స్లో నుంచి పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి సంబంధించిన మట్టి వాసన పరిమాణాలు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు. తీర్మానం అన్న విషయంలో ప్రధానంగా టీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చాలా వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఏం చేశాడంటే, పల్లి బఠానీ వాళ్ళ అభ్యర్థిని బిట్స్ పిలానీగా. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ సమాజమైనా కూడా నల్లరేగడి పొరలో నుంచి, ఎర్రమట్టి పొరలో నుంచి బయటకు వచ్చిన సమాజం ఏదైతుందో, ప్రధానంగా తెలంగాణ గుట్టల మధ్య నుంచి, కొండల మధ్య నుంచి, పత్తి చేళ్ల మధ్య నుంచి, అట్లాగే ఇక్కడ ఉన్న మొక్కజొన్న చేళ్ల నుంచి, వరి పొలాల నుంచి బయటకు వచ్చిన సమాజం ఏదైతుందో, ఆ సమాజం బాధలు తెలిసిన మేధావులు పేదలను ప్రేమించగలుగుతారు. అదే పేదలను ప్రేమించే మేధావుల అభిప్రాయం ఇది. ఈరోజు అదే కుటుంబానికి సంబంధించిన మల్లన్న రేపు మండలంలోకి అందరి ఆశీర్వాదంతో పోతున్నానంటే పేద ప్రజల ప్రేమించే మేధావుల విజయంగా దీన్ని చూడాలి. గెలుపు ప్రధాన కారణం ఏమని చూస్తారు సార్? అంటే చాలా వరకు డబ్బు ప్రభావితం అవుతుంది. ఆ డబ్బు ప్రభావితంతో తీన్మార్ మల్లన్నను దెబ్బ కొట్టచ్చు అని చాలా మంది కుట్రలు చేశారు. ఆ కుట్రలు పటాపంచలై తీన్మార్ మల్లన్న గెలుపు తథ్యమైపోయింది. ఎట్లా చూస్తారు సార్ ఈ గెలుపుకు ప్రధాన కారణం? ఇప్పుడు ప్రధానంగా శ్యామ్ గారు మనం చూడాల్సిన విషయం ఏంటంటే, గ్రాడ్యుయేట్స్ ను కూడా డబ్బులతో ప్రభావితం చేయాలన్న ఆలోచనే దుర్మార్గమైన ఆలోచన, నియంతృత్వ ఆలోచన, ధనస్వామ్యపు ఆలోచన. ఈ ధనస్వామ్యపు ఆలోచన మీద జనస్వామ్యం తమ ఓటు ద్వారా తప్పని నిరూపించారు. తీన్మార్ మల్లన్న గారి గెలుపులో ప్రధానమైన కారణం ఏంటంటే, తెలంగాణ సమాజం ఎప్పుడైనా కూడా పోరాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని హత్తుకుంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ రావడానికి పోరాడే మనస్తత్వం, ప్రభుత్వం బలవంతంగా జైలు పంపిన మనస్తత్వం దగ్గర కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు ప్రశ్నించే గొంతుకై ఈరోజు భారతదేశం యొక్క ప్రజల యొక్క అభిమానం తీసుకున్నాడు. ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినప్పుడు తీర్మాన్ మల్లన్న కూడా తక్కువేం కాదు. తీర్మాన్ మల్లన్న ఒక దశాబ్ద కాలం నుంచి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ యొక్క కంచు కోటలను బ్రద్దలు కొట్టాడు. ఎందుకోసం తెలంగాణలో 2 సంస్కృతులు ఉంటాయి, ప్రజా సంస్కృతి, దొరల సంస్కృతి. ఆ దొరల సంస్కృతికి నిదర్శనంగా గడియలు కనబడతా ఉంటే, ప్రజా సంస్కృతికి నిదర్శనంగా తిరుగుబాట్లు కనబడతా ఉంటాయి. కాబట్టి ఆ తిరుగుబాట్ల సంస్కృతికి మరొక గొంతు ఇచ్చాడు. కాబట్టి ప్రజలు ఆయన ఆదరించారు. అంటే ఈరోజు తీర్మానం మల్లన్న గొంతు ఆయన ప్రశ్నలో ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద పోరాడిన తీరులో ఉన్నది. రెండో విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం ఏం కోరుకుందంటే, కౌన్సిల్లోకి పోయే వాళ్ళు ఎవరైనా కూడా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలనుకున్నారు. ప్రజల సమస్యల మీద, పరిష్కారాల మీద అంతో ఇంతో అవగాహన ఉన్న వాళ్ళకన్నా సంపూర్ణ అవగాహన ఉన్న మల్లన్న గారు గెలవడం అవసరం అనుకున్నారు. మూడో కీలకమైన విషయం ఏంటంటే, ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే చాలా సమస్యల్ని సులభంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. అధికారులను ఆదేశాలిచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకు సహకరించే అవకాశం ఉంటుంది, మంత్రులను కలిసే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రికి వినతి చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడమే పరిపాలకులు ఐ మీన్ ప్రజాప్రతినిధులు కర్తవ్యంగా ఉండాలి. ఇప్పుడు మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి పోటీ చేయడం కూడా బేసికల్గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది, మల్లన్న కెరీర్ కూడా ఉపయోగపడింది. కాబట్టి దశాబ్ద కాలం నుంచి ఏ యువత, ఏ కార్యకర్తలు, ఏ పోరాట యోధులైతే మల్లన్నను నమ్ముకొని మాకు భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది మల్లన్న కనుక గెలుస్తారనుకున్నారో వారి గెలుపు వాళ్ళ భవిష్యత్తుకు దిక్సూచిగా మారే అవకాశం ఉంది. ఆ దిశగానే ఎవరి ఫేసెస్ చూసినా కూడా 2 రోజుల నుంచి నిద్రలేదు, అయినా కూడా వాళ్ళ ముఖాల్లో ఎక్కడో ఒక తేజవంతమైన కాంతి కనబడతాం. అది మల్లన్న పట్ల ప్రేమ కానీ నిజంగా థ్యాంక్ యూ సార్. నిజంగా అంటే రియాజ్ సార్ గురించి చెప్పాలి. నిన్న నార్మల్ గా డే మొత్తం ఉన్నాడు, కంప్లీట్ గా డే మొత్తం ఉన్న తర్వాత సార్ ఏసీ రూమ్ లో కూర్చోండి అంటే ఏసీ అలవాటు పడితే మనం ప్రజలకి దూరం అవుతాం. షామ్ 100% మనం గ్రౌండ్ లో ఉండాలి, గ్రౌండ్ లో పుట్టినాం, గ్రౌండ్ లోనే ఉండాలన్న ఆ గొప్ప మాట నాకు లైఫ్ లాంగ్ గుర్తుండే సార్. థ్యాంక్ యూ. మల్లన్న అభిమానులకు 2 రోజుల నుంచి నిద్ర లేదు, కానీ ఇప్పటి నుంచి మిగతా 5 ఏళ్ళు ఎవరికి నిద్ర లేకుండా చేస్తాం. తీన్మార్ మల్లన్న గెలుపులో ప్రతి ఒక్కరు కృషి చేసిన విషయం అందరికీ తెలిసిందే. తెర ముందు తీన్మార్ మల్లన్న అయితే తెర వెనుక మా వెంకటరెడ్డి ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఒక వర్క్ ఇస్తే అది ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మేడ్చల్లో నేను స్వతహా చూశాను కాబట్టి ఆ వర్క్ ఇస్తే ఆ వర్క్ డెడికేషన్ ఎట్లా ఉంటుందో మా వెంకటరెడ్డిని చూస్తే అందరికీ తెలియదు. అంటే గాంభీర్యంగా ఉంటాడు, బట్ లోపల మాత్రం ప్రేమ ఇచ్చినోడికి ఉన్నంత 100% ఇస్తాడు. చాలా మంది అంటే ఇక్కడికి వచ్చి ఈ రోజు రేపో నిన్న మేము 3 days అవుతుంది, వెంకటరెడ్డి వచ్చి వారం రోజులు అవుతుంది. ఉమ్మడి 3 జిల్లాలు, ఉమ్మడి వరంగల్ అనుకోండి, ఉమ్మడి ఖమ్మం అనుకోండి, ఉమ్మడి నల్గొండ అనుకోండి, ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం తిరిగి ఈరోజు తీన్మార్ మల్లన్న గెలుపులో కీ రోల్ పోషించిన మా గోపు వెంకటరెడ్డి ఇక్కడ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర సభ్యులుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ఆ ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఇంత విస్తృతంగా తిరిగారు, ఇప్పటికీ పొద్దున్న నుంచి 2 రోజుల నుంచి నిద్ర లేడు, బట్ నీ ముఖంలో మాత్రం కళ మాత్రం వెలుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు ఈ గెలుపు మొత్తం ఓవరాల్ గా ఎట్లా చూస్తావు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలా మంది ఉన్నారు. క్రెడిట్ అందరికీ రావాలి. వెంకటరెడ్డి ఒక్కటి చేస్తే ఏ పని కాదు, చాలా మంది ఉన్నారు. టీం సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వారం రోజుల నుంచి కష్టపడ్డారు, నిద్రలు పోకుండా, తిండి తినకుండా, పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏది పని చేయాలో అది చేసినారు. కొంచెం లేట్ అయినా కూడా చాలా సంతోషంగా ఉంది. 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, సంతోషంగా ఉంది. ఇంత 3 రోజుల ఉత్కంఠకు తెర దింపినట్టేనా? ఇక అయిపోయింది అన్న, గెలిచిందమ్మా, అయిపోయింది. అఫీషియల్ గా మనకు లెటర్ ఒకటి రావాలి, ఆ లెటర్ కోసం వెయిట్ చేసి బీఆర్ఎస్ పార్టీ 50 కోట్లు ఖర్చు పెట్టి కుతంత్రాలు చేసి ఎంతో సోషల్ మీడియాలో వ్యతిరేకంగా చూసిన ప్రతి ఇన్స్టా చూసుకున్నా, ఎఫ్బీ చూసుకున్నా, యూట్యూబ్ చూసుకున్నా, తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా 100,000 కామెంట్స్, పెయిడ్ కామెంట్స్ పెట్టినా కూడా ఎందుకు పట్టభద్రులు తీన్మార్ మల్లన్న వైపు ఉన్నారంటే ఏం చెప్తారు? అన్నా ఇప్పుడనే కాదన్నా, లాస్ట్ టైం కూడా పట్టభద్రులు అందరూ మళ్ళానే వెనకనే ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి తోడైంది, పట్టభద్రులు కూడా తోడైనారు. లాస్ట్ సార్ కూడా ఏదో 6,000 మెజార్టీతో ఏదో మిస్ అయిపోయింది. ఈసారి ఏంటంటే కొద్దిగా కష్టం ఎక్కువైపోయింది, చేసినాము, గెలిచినాము, అదొకటే చెప్పగలుగుతాం. ఏది ఉన్నా కూడా ఇది అందరి సమిష్ట పోరాటము, ఒకరి పోరాటం కాదు. మల్లన్న పోరాటము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోరాటము, టీం పోరాటం, అందరూ కలిస్తేనే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం.